నిన్న ఒక వీడియో చాలా నచ్చింది నాకు. ఫేస్బుక్లో పెట్టారు ఎవరో కానీ. కొంతమంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ రీల్స్ చేసేటటువంటి వాళ్ళు అమెరికాలో అట్లాంటి చోట్లన ఈ స్పీడ్ ట్రైన్స్ ఉంటాయి కదా, బుల్లెట్ ట్రైన్స్ వాటిది, దాని పక్కన అది వస్తూ ఉండగా బస్కీలు తీసి ఫుల్ ప్లెడ్జ్డ్గా అది వస్తూ ఉండగా దాన్ని ఇలా గట్టిగా ఆపేస్తున్నట్టు నటించడం, ఆ తర్వాత అది కదులుతూ ఉన్నప్పుడు దాన్ని గట్టిగా తోసి నడుపుతున్నట్టుగా బిల్డప్ చేయటం, దాంట్లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటుంటారనమాట. ఇలాంటి ఇది నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి గేమ్. వాస్తవంగా భారతదేశం ఏం చెప్పింది, ఏం చేస్తామంది? వాళ్ళు వచ్చి మా మీద ఉగ్రదాడి చేశారు, ఉగ్రదాడి చేసినటువంటి ఉగ్ర సంస్థల యొక్క ప్రధాన స్థావరాలు కొడుతున్నామని చెప్పాం. అమెరికాకు కూడా చెప్పినా కొట్టాం. రాహుల్ గాంధీ చెప్పినట్టు చెప్పినా కొట్టాం. ఉగ్రదాడులు చేస్తున్నామని చెప్పేసి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు జరుగుతాయని ఓపెన్గానే ప్రకటించారు కదా, చాటుగా ఎక్కడ ప్రకటించారు? నరేంద్ర మోడీ ఏం చెప్పాడు? మూలాలు కొడతామని చెప్పాడు. కొట్టారు. వాళ్ళు ఏం కాదనుకున్నారు, అక్కడ దాకా రావనుకున్నారు, ఏ సర్జికల్ స్ట్రైక్స్ అనుకున్నారు, మిస్సైల్స్తో కుమ్ము వదిలిపెట్టాం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏమైంది? ఆ తర్వాతన అది వాళ్ళ దేశం మీద యుద్ధం అని భావించిన పాకిస్తాన్ పెద్ద ఎత్తున యుద్ధ విమానాలు వేసుకొచ్చింది. దారిలోనే పేల్చేవతలు పడేసాం. ప్రముఖమైనవన్నీ పేల్చేసాం, డ్రోన్స్ని పేల్చేసాం. ఆ తర్వాత ఏమైంది? మనం వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేస్లు అన్నింటినీ 11 కుమ్మి వదిలిపెట్టాం, ముక్కలు చేసి వదిలిపెట్టాం, కదలడానికి లేకుండా చేసాం. చివరికి అణుస్థావరాలను అడ్డు పెట్టుకుని అమెరికా దగ్గరికి పోనీ అది కాదు, నిజం కాదు అనుకుందాం పోనీ. బట్ ఎందుకు మరి పాకిస్తాన్ ఆగింది? పాకిస్తాన్ గెలుస్తుంటే ఎప్పుడన్నా యుద్ధం ఆపుతుందా? అమెరికా చెప్తే ఆపుతుందా? పోనీ పాకిస్తాన్ గెలుస్తుంటే. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా మాటింది అది, బంగ్లాదేశ్ విషయంలో అమెరికా మాటింది అది. తను చేయాలనుకుంటే మతం పరంగా పిచ్చతో గెలుస్తాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసేస్తుంది. ఎందుకు చేయలేకపోయిందంటే భారత్ కొట్టింది దెబ్బ దానికి తెలుసు కాబట్టి. అమెరికా వాడితో చెప్పుకుని ఏదో చెప్పించుకుంది. బట్ మనమేంటి, మా లక్ష్యం ఆల్రెడీ అయిపోయింది. మేము అనుకున్నది ఏంటి? ఉగ్ర స్థావరాలు కొట్టడం. దానికి వాళ్ళు రెచ్చిపోయారు, సమాధానం చెప్పాం. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, మాకేం దాంతో నిరంతర యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాం. ఎందుకని? మనమే యుద్ధాన్ని మొదలం కాదు కాబట్టి. దీన్ని ట్రంప్ ఎట్టా వాడుకున్నాడు? నేనే మాట్లాడేశాను, వాణిజ్యాంక్షలు పెడతానంటే భయపడ్డారు. వాడు వాణిజ్యాంక్షలు భయపడిపోయేటట్టయితే మనకి అణ్వస్త్ర పరీక్షలు చేసినప్పుడు వాణిజ్యాంక్షలు పెట్టారు. ఎన్ని రోజులు నడిచింది? 6 నెలలు తిరిగేటప్పటికి మొత్తం వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు. వాడి సామాన్లు అమ్ముకోవాల్సింది మన దగ్గర. మంది వాళ్ళతే అవసరం ఉంటుంది, బట్ వాడికి కూడా మన అవసరం ఎక్కువే ఉంటుంది. ఏం జరుగుతుంది అక్కడ తెలుసు ఆ సంగతి. కాకపోతే ఏంటంటే ఈ మొత్తం తనకి ఏం చేసినట్టు డ్రామా ఆడుకోవడమే. ఆడు S-400 కొనొద్దని మన మీద ప్రెషర్ పెట్టాడు, అట్లాగే రఫేల్ కొనొద్దని చెప్పి ప్రెషర్ పెట్టాడు. ఆగేమో మనం? వాడికి భయపడేదేంటి? వెర్రి పుష్పంగాడు.